క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరొక పర్యాయము బెతెస్దా ప్రార్థన మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి ప్రసారమయ్యే వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాం. మరి మన అంశం అనేక నెలలుగా బైబిల్లో కనపరచబడిన దీవెనకరమైన కుటుంబాలు. మరి పోయిన వారము మనం ప్రారంభించాం మరొక కుటుంబాన్ని. ఆ కుటుంబము సువార్థికుడైన ఫిలిప్పీ కుటుంబం. పోయిన వారం నేను చెప్పినట్టుగా ఈ యొక్క 7గురిలో ఒకడు సువార్థికుడైన ఫిలిప్పు. తన పరిచర్య, తన కుటుంబము యెరూషలేముతో ప్రారంభమైంది. ఆ తర్వాత అంతియొకయతో ముగించింది. అనగా ఆయన ఒకే స్థలానికి పరిమితం కాలేదు. 4 స్థలాలలో చేశాడు. యెరూషలేములో చేశాడు, సమరయలో చేశాడు, సమరయ పట్టణంలో. ఇవి 2 పోయినసారి మనం చూచాం. 3వది ఆయన మరి గాజాకు వెళ్ళే అరణ్య మార్గములో ఆయన పరిచర్య. 4వది అజోతులో ఆయన పరిచర్య, అజోతు 40లో. చివరిగా మరి అపోస్తుల కార్యములు 21వ అధ్యాయములు మనం చూస్తే ఆయన పరిచర్య కైసరయ పట్టణములో ఆయన పరిచర్య. కాబట్టి ఇప్పుడు మనం మరి గాజా మార్గములో ఆయన పరిచర్య. గాజా అనేది ఆఫ్రికా దేశములో ఉండేటువంటి ఒక పట్టణము. ఆ పట్టణము ఐథియోపియా దేశములో ఉన్నట్టుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గము కింద రాయబడింది. మరి ఐథియోపియుల రాణి అయిన కందాకి కింద మంత్రి అయిన ధనాగారం మీద మరి నపుంసకుడు. అంటే ఇవన్నీ కలిపి ఏం నేర్చుకుంటామంటే మరి ఇథియోపియా దేశము, ఐథియోపియా దేశం ఇది ఎక్కడుంది? ఆఫ్రికా ఖండములో ఉంది. ఈ యొక్క దేశాన్ని పరిపాలించేది మరి రాణి. ఆమె పేరు కూడా రాయబడింది అక్కడ. ఆమె పేరు కందాకే. ఆమె కింద ఈయన మరి ఆర్థిక మంత్రి, ధనాగారం మీద మంత్రి, మంచి ఉన్నత పదవి. మరి ఈయన యూదుడుగా మనం చూస్తాం. ఎందుకంటే ఈయన ఆరాధన చేయటానికి యెరూషలేములకు వచ్చి తిరిగి వెళ్ళుచున్నాడని రాయబడింది. అపోస్తుల కార్యం 8:27లో ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి 29:28లో అతడు తిరిగి వెళ్ళుచు రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. చాలా భక్తి కలిగిన వాడు, ఇంత ఉన్నతమైన వాడు, ఆరాధన కొరకు మరి అక్కడి నుండి గాజా నుండి ఐథియోపియా దేశం నుండి యెరూషలేముకు వస్తున్నాడు. తిరిగి వెళ్ళేటప్పుడు రథం మీద ఉన్నాడు. తనకు సమయం దొరికింది. ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ యెషయా ప్రవక్తపు గ్రంథపు చుట్ట తీసి చదువుతున్నాడు. మరి ఇంత దైవభక్తి కలిగిన వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సొంత రక్షణలోకి నడిపించాలని ఉద్దేశించాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు మరి లేఖనాలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తును బోధించి యేసు ప్రభు ద్వారా కలిగే రక్షణలోనికి, బాప్తిస్మలోనికి తీసుకురాగలిగిన దైవజనుడు ఎవరు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచించి, లేక యేసు ప్రభు ఆలోచించి తన ఆత్మ ద్వారా దానికి సరైన వ్యక్తి, రైట్ పర్సన్ సమరయలో ఉన్న ఫిలిప్పు అని నిర్ణయించుకున్నాడు. అందుకని రాయబడింది 20వ వచనములో, ప్రభు దూత
ప్రభు దూత, నీవు లేచి వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున ఉండాలని. మరి ఆయనకు అర్థం కాల ఏంటనేది. మరి అది అరణ్య మార్గం. అది 29 చూస్తే అప్పుడు ఆత్మ పిలుపుతో, అనగా దేవుని దూత పరిశుద్ధాత్మ పిలుపును మరి కదిలిస్తూ ఉంది, నడిపిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు అరణ్య మార్గంలోకి వెళ్ళాడు. గమనించండి ప్రియులారా. మరి వెళ్తే మరి ఆయన ఏం చేశాడు? మరి ఆయన విధేయత చూపించాడు. సమరయ పట్టణంలో ఏమో గొప్ప ఉద్యమం కలిగింది. ప్రజలందరూ మరి ఎడబాపకుండా పిలుపుతో చేరారు. గొప్ప సంతోషం కలిగింది. తన పరిచర్య ఫలించింది. ఆ టైంలో దేవుడు మరొక పరిచర్య ఇచ్చాడు. ఆ పరిచర్య ఎడారిలో, ఒంటరిలో, అరణ్యములో పరిచర్య. అది కూడా ఒక్క వ్యక్తి కొరకు, వన్ సోల్. గమనించండి ప్రియులారా. మరి అయినప్పటికీ పిలుపు దేవుని నడిపింపులో, ఆత్మ నడిపింపులో, ప్రభు దూత మాటకి విధేయుడై మరి ఇదంతా విడిచిపెట్టి వెళ్ళి చెప్పబడిన రీతిగా ఆ మార్గములో, అరణ్య మార్గములో గాజాకు వెళ్ళే దారిలో నిలబడున్నాడు. ఎందుకు నన్ను ఆత్మ ఎలా తీసుకొచ్చాడు అని ఆలోచించుకొనిచుండగా ఒక రథం వచ్చేసింది. రథం అంటే గుర్రాలతో మరి అది లాగబడుతుంది, గుర్రాలు. దాని మీద మంత్రి కూర్చొని ఉన్నాడు, ఒక వ్యక్తి. ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆశ్చర్యకరం ఏంటంటే ఆయన చదివే గ్రంథము చదివేటప్పుడు మరి బయట ఉన్నవారు వినగలిగేటట్టుగా చదువుతున్నాడు. హి వాజ్ రీడింగ్ అలౌడ్, లౌడ్లీ రీడింగ్ ద స్క్రిప్చర్స్. ఎందుకంటే పిలుపు చదివే మాటలు విని ఆ వ్యక్తిని ఏమని అడిగాడు తెలుసా? చదవండి 30వ వచనంలో. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా. కాబట్టి ఇప్పుడు ఆయన చదివేదాన్ని గ్రహించే స్థితిలో ఆయన ఏం చదువుతున్నాడని విన్నాడు. ఆ చదివే లేఖన భాగము యెషయా నుండి రాయబడినటువంటి లేఖన భాగం. అది ఏంటా? అది ప్రభువైన యేసుక్రీస్తును గురించింది. 32వ వచనం రాయబడింది. లేఖన భాగం ఏమనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఏలాగు మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఎవరి గురించిన ప్రవచనం ఇది? ఆయనకేం తెలుసు? ఆయనకేం తెలియదు. ఆయన ఎవరో తెలియదు. ఆయనకి తెలియదని కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఆయన రాయబడింది మరి 34వ వచనంలో, ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగాను. అనగా తను చదివేది ఎరుగనివాడుగా ఉన్నాడు. చదివేది చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగము. అది ప్రభువైన యేసుక్రీస్తుని గురిలో నెరవేరినటువంటి వాక్య భాగము. అది అతనికి రక్షణ కలిగించేటువంటి వాక్య భాగం. కాబట్టి ఆ వాక్య భాగాన్ని వివరించే దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నీవు వెళ్ళి ఆయన కలుసుకోమన్నాడు. మరి 30వ వచనం రాయబడింది, పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి. పిలుపు ఎవరో ఆయనకి తెలియదు. ఏదో వ్యక్తి నిలబడి ఉన్నాడు అనుకున్నాడు. అయితే దేవుని యొక్క ఆత్మ నడిపింపులో పిలుపు పరిగెత్తా ఉన్నాడు. రథము ప్రక్కన పరిగెత్తున్నా అంటే ఎంత పరిగెత్తాలో తెలుసునా? ఒక రథాన్ని లాగేది కొన్ని గుర్రాలు. ఆ గుర్రాలు వేగంగా మరి పరిగెత్తా ఉంటే అదే వేగంతో తను పరిగెత్తున్నాడు. అంతేకాదు తను పరిగెత్తుచూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి 35వ వచనంలో. మరి అందుకు పిలుపు దాని ముందు మాట,
నువ్వు చదువుచున్నది నీవు గ్రహించగలుగుచున్నావా అని ఆయన అడిగాడు. అప్పుడు ఆయన మరి పిలుపునన్నాడు, రథం ఆపాడు. చదివినమాట రథం ఆపి అందుకు 34వ వచనములో మరి నపుంసకుడు రథమును ఆపి పిలుపును తనతో కూడా కూర్చుండబెట్టుకొనెను అని రాయబడింది. కాబట్టి దయచేసి నాకు తెలుపమని చెప్పి పిలుపునడిగి మరి పిలుపును రథం మీద తను కూర్చుండబెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి. ఇప్పుడు పిలుపు రథమును ఆపి రథం మీదకెక్కి లేఖనములను అనుసరించి క్రీస్తును గురించి సువార్త ప్రకటించుచున్నాడు. చదువుతున్నాను ఆ మాట. మరి 35వ వచనములో అందుకు పిలుపు నోరు తెరచెను, ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. కాబట్టి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట మనం నేర్చుకోవాలి. లేఖనములను అనుసరించి సువార్త ప్రకటించుట. సొంత బోధ కాదు. ఇక్కడ లేఖనములో నుండి క్రీస్తును చూపించాలి. మరి అలాగే మరి యేసుక్రీస్తు ప్రభు లూకా సువార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి మార్గంలో వెళ్ళి 2 శిష్యులకు తనను గురించి మోషేయు ప్రవక్తలందరూ తెలియపరిచిన లేఖనాలలో నుండి వారికి చూపించాడు. అలాగే మరి పౌలు తన మొదటి సువార్త ప్రయాణములో మరి లేఖనములో నుండి వారికి సువార్త ప్రకటించాడు. అపోస్తుల కార్యములు మరి 14వ అధ్యాయములో మనం దాన్ని చూస్తాం. లేఖనములో నుండి వారికి సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తాం. కొందరు మరి శ్లోకాలు ఉచ్చరించి అందులో నుండి సువార్త ప్రకటించేదానికి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే అది సరైన విధానం కాదు అని ఈ లేఖనాల ఆధారంగా నేను చెప్తున్నా. శ్లోకాలు ఎత్తి చెప్తున్నావంటే మరి దానిని నీవు మరి పరిశుద్ధ లేఖనాలుగా అంగీకరించినట్టే కదా. దయచేసి అలాగ చెప్పద్దు. మన చేతిలో లేఖనాలు ఉన్నాయి. మోషే, ప్రవక్తలు, అపోస్తలులు, సువార్తికుల యొక్క అందులో నుండి యేసు ప్రభును ప్రకటించు. ఏదో మన సొంత జ్ఞానము అన్నట్టుగా నీ జ్ఞానాన్ని నువ్వు తెలియపరచడానికి ఏదో శ్లోకాలు చెప్పి, నో, డోంట్ డూ దట్, స్టాప్ ఇట్. ప్రీచ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. లేఖనాలలో నుండి యేసుక్రీస్తు ప్రభు మరి సువార్తను నీవు ప్రకటించాలి. ఇందాక నేను చెప్పాను కదా, మరి పౌలు లేఖనాల్లో నుండి సువార్తను ప్రకటించినాడని మాటను మరి మీకు నేను చూపిస్తున్నాను. ఆ మాట అపోస్తుల కార్యములు మరి 17వ అధ్యాయము 3వ వచనములో చివరిలో ఉంది. యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములో నుండి దృష్టాంతములెత్తి విప్పి వారితో చెప్పెను. పౌలు తెస్సలోనికకు వెళ్ళినప్పుడు ఆయన ప్రకటించింది యేసే క్రీస్తని లేఖనములో నుండి దృష్టాంతములెత్తి చూపించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ వీ ప్రీచ్, ఎయిదర్ పర్సనలీ, వ్యక్తిగతంగా, సంఘములో, బయట వీధిలో, సువార్తలో, మనం చేయాల్సింది ఒకటి, లేఖనాలలో నుండి వివరిస్తూ సువార్తను ప్రకటించాలి. అలాగ ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హృదయాలను తాకుతాడు. ఇప్పుడు ఈ సువార్తికుడు అయిన పిలుపు మరి ఆయనకు ప్రకటించుచుండగా దేవుడు ఆయనతో మాట్లాడినాడు, సువార్త చెప్పాడు. రాయబడింది మరి అందులో నుండి యేసును, రక్షణ సువార్తను పిలుపు ఆ యొక్క
ఐథియోపియా దేశపు మరి మంత్రికి ప్రకటించాడు. 35లో ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. మరి అంటే సువార్తలో ఏముంది? ఆయన సిలువను గురించి ప్రకటించాడు, పాప క్షమాపణ గురించి ప్రకటించాడు, మారు మనసు గురించి ప్రకటించాడు, బాప్తిస్మం గురించి కూడా ప్రకటించాడు అని మనం ఎట్లా చెప్పగలం? వెళ్ళుచుండగా అక్కడ నీళ్లు కనపడి ఆ యొక్క మరి వ్యక్తికి నీళ్లు కనబడి 36వ వచనంలో వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథమును నిలుపుమని ఆజ్ఞాపించాను. అంటే బాప్తిస్మం అనే మాట ఎవరి నోట్లో నుంచి వస్తుంది? ఆ నపుంసకుడి నోట్లో నుంచి. అతనికి ఎట్ట తెలిసింది? లేఖనమును అనుసరించి క్రీస్తును ప్రకటించేటప్పుడు ఇవన్నీ చెప్పాడు, ఇవన్నీ విన్నాడు. విని తన పాప విషయమై తను ఒప్పించబడి వాటి క్షమాపణ నిమిత్తమై మరి తాను ఒప్పుకొని వెంటనే నీటి బాప్తిసం తీసుకుంటానికి తీర్మానించుకున్నాడు. ఈలోగా దారిలో నీరున్న స్థలం వచ్చింది, నీటిలోకి దిగాడు. దిగి బాప్తిసం తీసుకున్నాడు. కనుక ఫిలిప్పు పరిచర్య, 3వ పరిచర్య, అరణ్య మార్గములో, గాజాకెళ్ళే మార్గములో మరి ఆ మంత్రి నపుంసకుడు మరి కందాకే ఐథియోపియా దేశపు యొక్క ఆర్థిక మంత్రి రథం మీద కూర్చొని తను చేసిన పరిచర్య. నేను చెప్తాను మీకు ఇక్కడ ఒక విషయము ప్రియులారా. ఈయన రక్షించబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని వాక్యం చెప్తుంది, సంతోషముతో ఆయన వెళ్ళాడని వాక్యం చెప్తుంది. రాయబడింది మరి 39వ వచనములో మరి నపుంసకుడు చివరి మాట, సంతోషించుచు తన త్రోవను వెళ్ళాడు. తన త్రోవకి ఎక్కడికి వెళ్ళాడు? తన దేశానికి వెళ్ళాడు. ఏంది ఆయన దేశము? ఐథియోపియా దేశం. అది ఎక్కడుంది? ఆఫ్రికాలో ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలా, ఇంతవరకు సువార్త ఆసియా దేశంలో జరిగింది. ఆ తర్వాత మొదటిసారి సువార్త ఆసియా దేశము యొక్క సరిహద్దు దాటి ఆఫ్రికాకు వెళ్ళింది. రక్షించబడిన ఈ నపుంసకుడు బాప్తిసం తీసుకొని తన చోటుకు వెళ్ళాడు, ఐథియోపియా తీసుకెళ్ళాడు. సో ఏ సేవ్డ్ పర్సన్, ఏ హైలీ పొజిషన్ పర్సన్, ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు యేసును అంగీకరించి ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. తర్వాత ఏం జరిగిందో అక్కడ మనకు తెలియదు కానీ, బట్ గాస్పల్ త్రూ హిమ్ వెంట్ ఇంటూ ఎన్ అనదర్ కాంటినెంట్, ఇంకో ఖండానికి చేరిందండి. ఇదంతటికి కారణం ఎవరు? సువార్తికుడు అయిన ఫిలిప్. సరే, ఇప్పుడు ఒక విషయం చెప్పాలా. ఈ యొక్క 3వ స్థలం ఇది ఫిలిప్ చేసింది. తన పరిచర్య ముగించబడిన తర్వాత మరి దేవుని వాక్యం చెప్తుంది, వారిద్దరూ నీటి నుండి బయటకు వచ్చిన వెంటనే 39వ వచనంలో, నీళ్ల నుండి వెడలి వచ్చిన వెంటనే ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ఇక్కడ చాలా అద్భుతమైన ఆత్మీయ తలంపు ఉంది. ఏంటది? ప్రిడా, ఫిలిప్పు ఒక స్థలములో దేవుడు ఉంచలేదు. యెరూషలేములో సాధారణంగా ఉంటూ ఒక స్థాయికి చేరిన తర్వాత 7గురిలో ఒకటిగా ఏర్పాటు చేయబడి కొంత ఘనతలోకి వచ్చిన తర్వాత దేవుడు ఆయన అక్కడ ఉంచలేదు. అతని విషయమైన మరి అవసరత మరో స్థలములో ఉందని దేవుడు మరి కొన్ని పరిస్థితులు అనుమతించి సమరయ తీసుకొచ్చాడు. రెండవది, సమరయలో ఫిలిప్పు ద్వారా అనేకులు రక్షించబడి బాప్తిస్మం. దేవుడు సూచక్రియలు చేశాడు, స్వస్థపరచబడ్డాడు, దెయ్యాలు వెళ్ళిపోయి అనగా గొప్ప కార్యము. ప్రజలందరూ ఫిలిప్పును ఎడబాపుకున్నారు. ఆ పరిస్థితులలో దేవుడు
సమరయలో ఆ ఘనతను, ఆ యొక్క సమృద్ధిని అక్కడ అనుభవించేదానికి అనుమతించలేదు. గాడ్ సెడ్, గో టు ద వే గాజా, అరణ్య మార్గానికి వెళ్ళు. దీన్ని విడిచిపెట్టాడు. మరి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే దీనికంటే గొప్ప ఘనత వచ్చింది. ఎందుకంటే ఒక మంత్రికి మరి రథం మీద ఎక్కి సువార్త ప్రకటించేటువంటి ధన్యత, ఆ మంత్రికి బాప్తిసం ఇచ్చే ధన్యత ఈ సువార్తికుడైన ఫిలిప్పుకు దొరికింది. బాగా ఆ రథం మీద కూర్చొని వెళ్ళి సువార్త చెప్పేటప్పుడు, బాప్తించేటప్పుడు మరి ఎంతో సంతోషించుండొచ్చు. ఒకవేళ ప్రభు ఆత్మ ఆయన్ని తీసుకెళ్లకుండా ఉండుంటే నేను అనుకుంటాను తప్పనిసరిగా ఆ యొక్క నపుంసకుడు ఫిలిప్పును తన రథం మీద ఎక్కించుకొని మరి ఇథియోపియా దేశానికి తీసుకెళ్ళి ఉండవచ్చు. అలాగ చేస్తాడేమోనని దేవుడు ఆ పరిస్థితుల్లో నుంచి ఫిలిప్పును తీసుకెళ్ళిపోయినాడు. అనగా ఇక్కడ కూడా తనకు కలిగిన ఘనత, రాబోయేటువంటి మరి సమృద్ధిని దేవుడు అనుభవించేదానికి అలౌ చేయలేదు. గాడ్ డిడ్ నాట్ అలౌ, బికాస్ దేవుని పని ముఖ్యమైంది. తన సుఖానికంటే, తన ఘనత కంటే ఇంకా చాలా పని ఉంది, సువార్త ఉంది. అందుకొని ఆయన్ని తీసుకెళ్ళాడు. మరి దేని వాక్యం చెప్తుంది? అక్కడి నుంచి ప్రభు ఆత్మ ఆయన్ని తీసుకువెళ్ళగా తను వెళ్ళిన ప్రతి స్థలములో సువార్తను ప్రకటించుచూ వెళ్ళాడని రాయబడింది. చదువు మాట. అపోస్తలుల కార్యములు మరి 8వ అధ్యాయములో మరి 40వ వచనం అండి, 40వ వచనం. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడి నుండి కైసరుకు వచ్చే వరకు అతడు పట్టణములన్నింటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చను. అనగా మరి అతను అజోతు వరకు ప్రభు ఆత్మ తీసుకెళ్ళినట్టుగా చూస్తాం. మరి అజోతులో వదిలేశాడు ప్రభు ఆత్మ. అక్కడ నుండి బయలుదేరాడు ఆయన. రాయబడింది అజోతులో కనబడ్డాడు. అక్కడ నుండి కైసరయ వరకు వెళ్ళాడు. ఎట్టలేడు? వాక్యం చెబుతుంది సువార్త ప్రకటించుచు వెళ్ళాడు. 40వ వచనంలో. ప్రియులారా, మరి అందుకొని ఈయనకు సువార్తికుడైన ఫిలిప్పు అని పేరు వచ్చింది. కనుక సువార్తికు ప్రకటించుచు కైసరయ వరకు వచ్చాడు. కైసరియా ఎక్కడుంది? అదేంటి? ఈ కైసరలో మరి ఇది మరొక స్థలం. ఫిలిప్పు మరి ఆత్మచేత వాడబడిన స్థలము మరొకటి కైసరయ. ఈ కైసరయ అనేది యెరూషలేమునకు ఉత్తర పశ్చిమ ప్రాంతములో మరి మధ్యధరా సముద్రపు తీరములో ఉండేటువంటి పట్టణం. ఇది రోమా సామ్రాజ్యానికి సైనిక స్థావరం. మరి అందులో మరి చేరాడు వెళ్ళిన ఫిలిప్పు. ఇప్పుడు కైసరయకు వచ్చాడు. మరి కైసరలో ఎప్పుడు వచ్చాడో ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు. కానీ ఆయన ఒక ఇంటిలో తన కుటుంబముతో సేవ చేస్తున్నట్టుగా మనకు తెలియపరచబడింది. చదువుతాను. మరి కైసరయ పట్టణములో ఫిలిప్పు కుటుంబము సేవ. 21వ అధ్యాయములో మరి 8వ వచనములో సువార్తికుడైన ఫిలిప్పు 3వ లైన్లో ఇల్లు ఇంటికి వచ్చాడు. ఈ ఇల్లు ఎవరున్నారు? తన భార్యని గురించి రాయబడలేదు, కానీ 4 కుమార్తెలు ఉన్నారంట. రాయబడింది అక్కడ 9వ వచనములో కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. ఇది ఆయన కుటుంబం. ప్రియులారా, గమనించండి, ఇక్కడ మనం నేర్చుకునేది ఫిలిప్పు చాలా విస్తారమైన మరి ఎక్కువ పని కలిగిన పని చేశాడు. తీరిక లేని పని చేశాడు. యెరూషలేములో చేశాడు, సమరయలో చేశాడు, మరి గాజాకు వెళ్ళి అరణ్య మార్గంలో చేశాడు, అజోతులో చేశాడు, ఇప్పుడు మరి కైసరకు వచ్చాడు.
ఇంత విస్తారమైన పని కలిగి ఉన్నప్పటికీ తన కుటుంబాన్ని విస్మరించలేదు, నెగ్లెక్ట్ చేయలేదు. ఫిలిప్ డిడ్ నాట్ నెగ్లెక్ట్ హిస్ ఫ్యామిలీ. ఫిలిప్ డిడ్ నాట్ నెగ్లెక్ట్ హిస్ చిల్డ్రన్. దేవుడిచ్చిన పిల్లల్ని, కుటుంబాన్ని సేవ చేస్తున్నాడు, సంఘాన్ని కడుతున్నాడు, కుటుంబాన్ని కూడా అదే స్థాయిలో ఆత్మీయంగా పెంచుకున్నాడు. 4 కుమార్తెలు, మరి వారు కన్యకలు, ప్రవచించువారు. కన్యకలంటే పురుషుని ఎరిగిన వారు, పరిశుద్ధులు. అంటే ఎంత పరిశుద్ధ జీవితంలో వారు పెంచబడ్డారు. దానికి కారణం ఎవరు? తండ్రి. ప్రియులారా, ఇక్కడ తల్లిదండ్రులకు హెచ్చరిక, మీ పిల్లలను నీవు మరి పరిశుద్ధమైన పిల్లలుగా పెంచుతున్నావా? వారు లోకంలో కలిసిపోయారా? మిళితమైపోయారా? లోకస్తులతో తిరుగుతున్నారా? పరీక్షించుకో. రెండవది, వారు ప్రవచించువారు. దేవుని వాక్య ప్రకారము మరి 1 కొరింథీ 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే కృపావరములలో శ్రేష్టమైన కృపావరము ప్రవచన వరమని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక ఆ ప్రవచన వరాన్ని వారు పొందిన వారుగా ఉన్నారు. ప్రియులారా, మరి వారి ఇంటిలోనికి పౌలు తనతో ఉన్న సువార్త దండు వచ్చినట్టుగా వాక్యం రాయబడింది. 8వ వచనంలో, మరునాడు మేము బయలుదేరి అపోస్తలుల 21:8 సువార్తికుడైన ఫిలిప్పు ఇంటికి వచ్చాం. అనేక దినములు అక్కడ ఉన్నాం. మరి మేమంటున్నాడు పౌలుతో కూడా, పౌలు వచ్చాడు, సేల్ వచ్చాడు, లోకా వచ్చాడు, తిమోతి వచ్చాడు, ఇంకొంతమంది కూడా వచ్చినారు. వీరందరికీ ఆయన ఇల్లు ఆతిథ్యమైంది. అనేక దినాలు అక్కడ ఉన్నారు. అక్కడ సంఘం ఉంది. ప్రియులారా, ఈనాడు మనం గమనించాలా. అంతేకాదు, మరి అక్కడ ఉండగా మరొక వ్యక్తి వచ్చాడు యూదయ ప్రాంతం నుండి. మరి అగబు అనే ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చాడు. 8 మంది అక్కడ చేరారు. టైం లేదు, ముగిస్తున్నా. ఇక్కడ దేవుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13, 14లో చెప్పినటువంటి 5 పరిచర్యలు ఇక్కడ మనం చూస్తాం. ఏంది 5 పరిచర్యలు? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఇది సార్వత్రిక సంఘానికి ప్రభు ఇచ్చిన 5 అంతల పరిచర్య. ఇక్కడ మరి ఒక మాదిరికరమైన సార్వత్రిక సంఘ యూనిట్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ 5 ఉన్నారు. పౌలు ఉన్నాడు, అపోస్తలుడు. మరి 2 సువార్తికుడు ఫిలిప్పు ఉన్నాడు, ప్రవక్త అగబు ఉన్నాడు, మరి లూకా ఉపదేశకున్నాడు. మీరు లూకా సువార్త 1వ అధ్యాయము చదివితే మరి ఎలాగ ఆయన అధ్యయనం చేశారో ఆయన స్టడీ మనకు బయలుపడి. హి వాజ్ ఎ బైబిల్ టీచర్ లూక్. ఇంకోటి ఏంది, మరి సువార్తికుడైన ఫిలిప్పే ఆ సంఘములో కాపరిగా ఉన్నాడు. కాబట్టి పౌలు అపోస్తలుడు, అగబు ప్రవక్త, లూకా ఉపదేశకుడు, సువార్తికుడు మరియు కాపరి ఫిలిప్. కాబట్టి ఒక మాదిరికరమైన సంఘాన్ని కట్టాడు. అది ఆయన ఇంట్లో కుటుంబం, మాదిరికరమైన కుటుంబం, మాదిరికరమైన సేవ ఫిలిప్పు కలిగి ఉన్నాడు. కాబట్టి బ్లెస్డ్ ఫ్యామిలీ, దీవించమన్న కుటుంబం. మీ కుటుంబాలు, మా కుటుంబాలు అలాగుండాలని ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, మరి ఈ దినాన సువార్తికుడైన ఫిలిప్పు పరిచర్య 2 స్థలాల్లో మేము చూచాం. ఒకటి గాజా మార్గములో ఐథియోపియా దేశానికి సంబంధించిన నపుంసకుని విషయంలో రథమెక్కి తను చేసిన పరిచర్య. రెండవది కైసర పట్టణంలో సంఘాన్ని ఏర్పాటు చేసుకుని చేసిన పరిచర్య. దేవా, మా జీవితాల్లో కూడా మరి ఆయనను మాదిరిగా పెట్టుకొని, ఆయన కుటుంబాన్ని మాదిరిగా పెట్టుకొని, ఆయన కుమార్తెలను మాదిరిగా పెట్టుకొని మేము కట్టుకునే దానికి కృపదాయిచ్చాను. విన్నవారి జీవితాల్లో మార్పు తీసుకురండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.